అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోతున్న నవల నేను రాసిన నా రెండవ నవల. ఇది నాకెంతో ప్రత్యేకం, నాకెంతో ఇష్టం. ఎందుకంటే ఈ కథ నేను ఊహలతో, కల్పితాలతో రాసింది కాదు. ప్రత్యక్షంగా నేను విన్న, చూసిన కథల ఆధారంగా రాసిన నవల. నేనెంతో ఇష్టపడే, నేనెంతో ప్రేమించే మా నానమ్మ గారి కథ. నా చిన్నతనంలో నానమ్మ తన గురించి తను చెప్పుకుంటున్నప్పుడు ఎంతో ఆసక్తిగా వినేదాన్ని. చాలా ప్రశ్నలు వేసి విసిగించేదాన్ని. ఆ వయసులో నాకు వాటన్నింటినీ అర్థం చేసుకునే పరిపక్వత లేదు. కానీ కవయిత్రిగా నేను నా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నానమ్మ జీవితాన్ని కథగా రాయాలనే కోరిక నాలో బలపడింది. అందుకే ఆమె జీవితాన్ని నవలగా రాశాను. మా నానమ్మ పేరు జగదాంబ. ఆమె పేరుతోనే ఈ నవల పేరు జగతి అని పెట్టాను. ఈ నవల ద్వారా నాకొక గొప్ప మనిషి, కవయిత్రి, రచయిత్రి పరిచయమయ్యారు. ఆమె పరిచయ భాగ్యాన్ని నేను అదృష్టంగా భావిస్తాను. దురదృష్టవశాత్తు ఆవిడ ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు. కానీ నా మనసులో ఎప్పుడూ ఆమె మాటలు, ఆమె చెప్పిన విషయాలు, ఆమె నాకు చూపిన మార్గం ఎప్పుడూ జీవించే ఉంటాయి. ఆవిడ పేరు అనిశెట్టి రజిత గారు. నేను ముందు మాటలు రాయమని ఆవిడకి నా నవలను పంపించినప్పుడు ముందుగా మా ఇద్దరికీ ప్రత్యక్షంగా పరిచయం లేదు. ఆవిడకు నేను ఫోన్ చేసి నేనొక నవల రాశాను, మీ ముందు మాటలు కావాలి అని అడిగినప్పుడు, నువ్వెవరో, నీ రచనలేంటో నేను ఇదివరకు చూడలేదు, ఇంతకీ ఏం రాశావు అని అడిగారు. అంటే నేను చెప్పాను, ఒక స్త్రీ ఇతివృత్తంతో రాశాను అని. అప్పుడు ఆవిడ, సరేనమ్మా, పంపించనైతే పంపించు, నాకు నచ్చితే రాస్తాను, లేకపోతే లేదు, తప్పుగా మాత్రం అనుకోవద్దు అని ముక్కుసూటిగా చెప్పేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అయినా సరే ధైర్యం చేసి నా నవలను ఆవిడకు పంపించాను. పంపించిన తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత ఆవిడ దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. ఆవిడ ఫోన్ చేసి, నీ వయసు ఎంత, నువ్వు రాసినది ఏమిటమ్మా, ఎలా రాసావు ఇదంతా, చదువుతుంటే దుఃఖం ఆపుకోలేక నాకు గొంతు నొప్పి పుట్టింది. నువ్వు కథ రాసిన కాలంలో నువ్వు పుట్టి కూడా ఉండవు కదా, అప్పటి పరిస్థితులను అంత వివరంగా ఎలా రాయగలిగావు అని ఆశ్చర్యపోయారు. అలాగే ఈ నవల మీద ఆవిడకి ఎంతో ప్రేమ. నవల చదివిన తర్వాత ఆవిడ నా పుస్తకం ఆవిష్కరణ కోసం మా ఊరికి వచ్చారు, నన్ను కలిశారు. ఇక అప్పటి నుండి మా పరిచయం ప్రవాహంలా మారింది. ఎన్నో ఆలోచనలను, ఇప్పటి సాహిత్య పోకడలను ఇద్దరం చర్చించుకునేవాళ్ళం. నాకొక మంచి మార్గనిర్దేశకురాలు దొరికింది అని నేనెంతో సంతోషపడ్డాను. ఇప్పటికీ ఆవిడను నేను మర్చిపోలేని, ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి జ్ఞాపకం రజిత గారు. ఆవిడ నా నవలకు రాసిన ముందు మాటలు ఇప్పుడు నేను చదువుతాను. రజిత గారు తన ముందు మాటలకి పెట్టిన టైటిల్ శతాబ్దాల స్త్రీ కన్నీటి ఘోష. దేశం, ప్రాంతం, ఊరు ఏదైనా స్త్రీ జీవితం అభద్రతామయం, అల్లకల్లోలితం. స్త్రీ పరంగా కథల్లోకి, నవల్లోకి ఎక్కే కథనాలు వాస్తవికంగానూ ఉంటాయి, వాస్తవమైనవి ఉంటాయి. కథా నిర్మాణాన్ని అనుసరించి కల్పితాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ నవల విస్తృతిని అనుసరించి వాస్తవిక పాత్రలు, సంఘటనలు ఎక్కువగానే ఉంటాయి. జగతి ఎంత విశాలత్వం, శక్తివంతమైన పదం. ఒక స్త్రీ ఆ పేరుతో పిలువబడడం ఎంత మహోన్నతం. మరి ఆ స్త్రీ జీవితానికి ఉజ్వలత ఉన్నదా? తను విముక్త స్త్రీ అవుతుందా? జగతిని మానవీయంగా శాసిస్తూ అనునిత్యం కుటుంబాలని, బాంధవ్యాలని, సంఘాన్ని నిర్మిస్తూ నిత్య శ్రామికురాలిగా శాంతి సౌఖ్యాలతో సహజీవనం చేస్తుందా? ఆమె నిత్య వ్యధిత, బాధిత, పీడిత, అసంపూర్ణ జీవిత పరాజిత. అయితే ఏటికి ఎదురీదుతూ తమ కష్టాలను జయిస్తూ కన్నీటి వాగుల్లో ప్రవహిస్తూ తమ జీవితాన్ని గెలుచుకున్న స్త్రీలు లేరని ఎలా అంటాము? ఉన్నారు.
పదులు, వందల్లో లేదా కొన్ని వేలల్లో. ఆది పరాశక్తి ప్రతిరూపమైన స్త్రీ విధ్వంసం ఎందుకు ఎదుర్కొంటోంది? ఆమె అస్త్ర సన్యాసం ఎప్పుడు, ఎందుకు చేసింది? స్త్రీని వట్టి ఆటబొమ్మగా, కీలుబొమ్మగా ఎవరు మార్చారు? స్త్రీ శక్తుల్ని తమ దోపిడీగా మార్చుకున్నది ఈ పితృస్వామ్య నిరంతృత్వమే కదా. 100 ఏళ్ల క్రితం స్త్రీలు ప్రేమలు, శృంగారాలు, తెగింపులు వంటి వాటి కోసం వెంపర్లాడినట్టు అనిపించదు. అయితే అలరాస పుట్టిల్లు, అలరాస మెట్టినిళ్లలో అంతర్గత సంఘర్షణలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ పేదరికంలో, వైవాహిక బందిఖానాలో చిక్కుకుపోయిన స్త్రీలు ఈ 2 చెరల్లోంచి బయటపడాలని మౌనంగా తపించినట్లు కనబడుతోంది. అసలు కలలంటూ రాకముందే బాల్యాన్ని బండ కింద పాతేసి బలవంతపు పెళ్లి ఊబిలోకి నెట్టబడతారు. ఆడపిల్ల బతుకు అంతే కాబోలు. పెళ్ళి, భర్త అంటే ఆ హింసేనేమో, ఆడబ్రతుకుకు ఇది తప్పనిదేమో అని సరిపెట్టుకొని విషగుళికలు మింగుతూ బతుకులను వెళ్లదీస్తుంటారు. చీకటి కప్పుకొని వెలుగు తెలియకుండా పడి ఉంటారు. నిత్య జీవన విధ్వంసాన్ని గతిలేక భరిస్తుంటారు. నిస్సారపు నిశ్శబ్ద శూన్యాల్లోకి చుట్టుకుపోయి స్నేహస్పర్శలు లేకుండా వాళ్ళు చచ్చారో, చంపబడ్డారో తెలియకుండానే అంతమైపోతుంటారు. జగతి నవలను కొందరి స్త్రీల వేదనాభరితమైన బతుకు కథగానే చూడలేము. వీరి జీవితాల నిండా పరిస్థితుల వల్ల దాష్టీకాల నేపథ్యం ఉన్నవాళ్ళు. కర్మ సిద్ధాంతాన్ని నెత్తిమీద మోస్తూ ఉండేవాళ్ళు. సమాజపు కర్కశత్వం, ఇలా ఎన్నో నేపథ్యాలు మనకు కనిపిస్తాయి. ఈ నవలలో 3-4 కుటుంబాల అల్లిక అల్లుకొని ఉంటుంది. అన్నదమ్ములు, తోడ్బుట్టువులైన ఆడబిడ్డల నడుమ ఆపేక్షలు, మమతలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవి వెలసిపోతాయి. కొన్ని విషయాల్లో అల్లుకొని ఉంటాయి. మంచి సానుభూతి, సహకారము ఉంటుంది. అంతలోనే పట్టించుకోకపోవడము ఉంటుంది. మగవాడు తన పెత్తనాన్ని అంచెలంచెలుగా చేపట్టి స్త్రీ నుండి బలవంతంగా, కుట్రపూరితంగా, అమానుషంగా పొందేదంతా పొంది అంతటికీ తాను ఒక ఏలికను అనుకుంటాడు. ఈ దబాయింపు వల్ల తను కోల్పోయిన రసమయ అనుభూతి, జీవితం గురించి స్పృహే ఉండదు. స్త్రీని శారీరకంగా జయించి అరాచకంగా ప్రవర్తిస్తూ లొంగదీసుకొని బాధించడం మగ వ్యక్తిత్వపు లక్షణం అని నమ్ముతూ తమ అల్పత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. లోకులు కూడా పదే పదే నీవు మగవాడివి, నీ స్వభావం, ప్రవర్తన ఇదే అని గుర్తు చేస్తుంటారు. ఇదే కొనసాగింపుగా ఈ ఆధునిక కాలంలోనూ నమోదైన లెక్కలు తీస్తే 243 మిలియన్ల మహిళలపైన, బాలికలపైన పురుషులు హింసకు పాల్పడుతున్నారు. ప్రతినిత్యం 40% మంది స్త్రీలు హింసకు గురవుతూ సహాయాన్ని కోరుకుంటున్నారు. కోవిడ్ తాకిడి కన్నా ముందే స్త్రీలపైన, బాలికలపైన హింస పాండమిక్ స్థాయికి చేరుకున్నది. మరి ఈ పాండమిక్ని ఎదుర్కొని నిర్వహించడానికి హై అలర్ట్ ప్రకటిస్తూ ఉండాలి. కానీ అది ఎవరికీ పట్టదు ఈ వ్యవస్థలో. 100 ఏళ్ల నాడైనా, ఆధునిక వెలుగుల ఈ రోజుల్లోనైనా ఒక మధ్యతరగతి స్త్రీని నీ భర్త ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తే ఆయన బయట ఉద్యోగం చేస్తాడు, నేను ఇంటి పని, పిల్లల్ని చూసుకోవడం చేస్తుంటాను అనే జవాబు ఇస్తుంది. మరి స్త్రీ అడుగు బయటపెట్టి పనులు చేయబోతే అడ్డగించే సమాజంలో బతుకు వెళ్లదీస్తూ అసమర్థ వ్యసనపరులైన భర్తల వల్ల దారిద్ర్యం అనుభవిస్తూ జీవితంతో ఎంతగా పెనుగులాడి ఉంటారో 100 ఏళ్ల క్రితం స్త్రీల బాధలు, గాథలు చదివితే అర్థమవుతుంది. కష్టపడే పని సృష్టించుకున్నా తీరని దరిద్రంతో నిత్యం యుద్ధం. స్త్రీకి ఎంతటి శిక్ష? అది సంఘం విధించిన శిక్షనా? సాంప్రదాయం ఇచ్చిన శాపమా? ఈ నవలలోని అక్షరం ఉద్వేగానికి గురి చేస్తుంది. జరిగిన అనర్థాలు, అణచివేతలు దుఃఖాన్ని ఉప్పొంగించి కళ్ళలో కన్నీటిని మరిగిస్తాయి. కసితో కత్తి పట్టి శత్రునాశనానికై యుద్ధం చేయాలనిపిస్తుంది. స్త్రీ బానిసత్వం దేశానికి, ప్రపంచానికి అవమానకరమైనది. స్త్రీ విముక్తి నవయుగ నిర్మాణానికి నాంది. స్త్రీ తల వెంట్రుకల నుండి కాలిగోళ్ల దాకా అలంకారాల పేర్లతో సంకెళ్ళు తొడిగి, బంధించి కదలకుండా చేసి, మెదళ్లను పురాణాలు, పాతివ్రత్యాలు, బానిసత్యంతో నింపి మరబొమ్మల్లా, జీవచ్ఛవాల్లా మార్చారు.
ఈ కథలో జగతి, రాజేశ్వరి, పరిమళలు కుటుంబం, సమాజం, భావజాల వ్యవస్థకు మధ్య నలిగిపోయిన అభాగ్య స్త్రీలు. అనుశ్రీ రాసిన తన నానమ్మ కథ ఒక నానమ్మ కథ. వేలాది నానమ్మల, అమ్మమ్మల, అమ్మల కథ. కన్నీటి చిత్తడిగా, ఇంకా తడితడిగా తాకుతూ భయపెడుతూనే ఉంది ఆ కథ. గుండె రాయి చేసుకోగలిగిన వారే ఈ నవల చదవగలరు అని నేను చెప్పదలిచాను. అనుశ్రీ, జగతి, వేద నవలల రచన చేసి తనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను రచనాపరంగా నిరూపించుకుంది. సాహిత్య సామర్థ్యాన్ని అవలీలగా ప్రకటించింది అనుకున్నా ఇదంతా అంటే నాటి 100 ఏళ్ల కాల చరిత్ర, నేటి ఆధునిక స్త్రీ కాల చరిత్ర రాస్తూ రాస్తూ తనెంత సంఘర్షణకు, వేదనకు గురై ఉంటుందో ఊహించవచ్చు. ఈ 2 నవలలు రచనతో రచయిత్రి తాను నవలా రచన అద్భుతంగా చేయగలదని నమ్మకమిచ్చింది. ఇంకా తన నుండి నవలలు రావాలన్న ఆశ నాలో అంతకంతకు పెరుగుతున్నది. నవలా రచన చాలా క్లిష్టమైనది. ఉన్నతమైన ఈ ప్రక్రియకు ఎన్నో పాత్రలను, సమయోచితాలను, సందర్భాలను, కాలాలను, వ్యక్తిత్వాలను జిగిబిగిగా అల్లుకుంటూ సరిచేసుకుంటూ కలం ప్రయాణం సాగించాలి. ఈ పనుల్లో, ఈ విభాగాల్లో అనుశ్రీ విజయం సాధించింది. నేను చదివిన నవలల్లో గుర్తుండిపోయే నవల జగతి. నేనెంతో మెచ్చిన నవలా రచయిత్రి అనుశ్రీ. అనుశ్రీకి అభినందనలు తెలియజేస్తూ వందనాలు అర్పించుకుంటున్నాను. ఈ వేగుచుక్క ముందు ముందు పూర్ణచంద్రమై చల్లని వెలుగులిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ అనుశెట్టి రజిత, ప్రరవే జాతీయ అధ్యక్షురాలు. ఈ ఆత్మీయమైన వాక్యాలు ఆవిడ కలం నుండి జాలువారి నా చెంతకు చేరినప్పుడు నేను ఎంతగా సంతోషించానో నాకు మాత్రమే తెలుసు. ఆవిడకి సదా నా కృతజ్ఞతలు. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. ఈ కథలో జగతి అనే పాత్ర ఈ కాలం అంటే ఆధునిక కాలపు స్త్రీది కాదు. దాదాపు 1930 అంటే మనకు స్వతంత్రం రాకముందు కాలం నాటి మహిళ కథ. ఆ కాలపు పరిస్థితులు, అప్పటి వాతావరణం, అప్పుడున్న స్త్రీల సమస్యలు ఇందులో ముఖ్యంగా మనం చూస్తాం. ఇక కథలోకి వెళ్దాం. జగతి ఎక్కడా? ఇంటి ఆవరణలోకి వస్తూనే అడిగాడు వీరబ్రహ్మం. తెలియదు నాన్న, ఇప్పటిదాకా మాతోనే ఉంది. ఎటెళ్ళిందో? దొండపాదుకు మడులు కడుతున్న 12 ఏళ్ల వసంత పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది. ఆడపిల్లవు, అలా పరిగెత్తుకు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కొంగు భుజాల నిండుగా కప్పుకుంటూ బయటకు వచ్చిన రమణమ్మ మనవరాలి వైపు కోపంగా చూస్తూ అంది. నాయనమ్మ కన్నెర్ర చేయడంతో తల వంచుకొని బావి దగ్గరికి నడిచింది వసంత చేతులు కడుక్కోవడానికి. ఎందుకలా కసురుకుంటావమ్మా? నెమ్మదిగా చెప్పవచ్చు కదా అన్నాడు కాళ్ళు కడుక్కునేందుకు బావి దగ్గరకు నడుస్తూ వీరబ్రహ్మం. నువ్వు అలాగే అంటావు. 4 రోజుల్లో వసంత అత్తగారు బంధువులతో కలిసి దాన్ని అత్తగారింటికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. రేపక్కడ బుజ్జగించి చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే కాస్త పద్ధతులు నేర్చుకోమని చెబుతున్నా అంటూ వాకిట్లో ఆరబెట్టిన బెండ వరుగులు మట్టి పాత్రలో పెట్టేందుకు కూర్చుంది. 4 రోజుల్లో వస్తున్నారా? అరుగు మీద కూర్చుంటూ ఆలోచనగా అన్నాడు వీరబ్రహ్మం. అవును నాయనా, ఈరోజు సాయంత్రం బండ్లు కట్టించుకుంటాం అన్నారు. అన్ని మైళ్ళ దూరం మన ఊరు చేరేసరికి రేపు సాయంత్రం అవుతుంది. వారం క్రితం వెంకన్నతో కబురు పంపారు, లక్ష్మీవారం వస్తామని. చూస్తూ ఉండగానే వారం గడిచింది. అన్ని లాంఛనాలతో దాన్ని పంపించాలి. కన్నీళ్లను కొంగుతో అద్దుకుంటూ అంది రమణమ్మ. ఇంతలోనే ఎర్రమట్టి గంపతో వచ్చింది జగతి. మళ్ళీ మట్టి కోసం వెళ్ళావా జగతి? వయసొచ్చిన పిల్లవు, అలా తిరగొద్దని చెప్పానా అంది అప్పుడే బయటకు వచ్చిన చంద్రమతి కూతురిని మందలిస్తున్నట్టుగా. అన్నయ్య వాళ్ళతో వెళ్ళానమ్మా అంది జగతి. చూశావంట్రా బ్రహ్మం, నీ కూతురు మగాళ్లతో సమానంగా మట్టిగంప మోసుకు వచ్చింది అంటూ జగతి తెచ్చి పక్కన పెట్టిన మట్టిగంపని చూపించింది. చూసిన వీరబ్రహ్మం ఆశ్చర్యపోయాడు. చిన్నపిల్లవు, అంతంత బరువులు మొయ్యకుంటేనేం అని మందలిస్తూనే జగతి, పువ్వులు కోసి దేవుడి గదిలో పెట్టు అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు. నాయనమ్మ ఎప్పుడూ ఇంతే, నన్ను తిట్టించకుండా ఊరుకోదు అని నసుగుతూ పువ్వులు కోసి చంద్రమతి ఒళ్ళో పోసి
పరిగెత్తింది బయటకు. దొడ్లో గుంతలో పోసిన ఎర్రమట్టిలో గబగబా నీళ్లు తోడిపోసి కాళ్లపైకి పావడా ఎత్తి పట్టుకొని మట్టి తొక్కుతూ ఉంటే గిన్నెలు తోమేందుకు అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రమతి కూతుర్ని చూసింది. అయ్యో నా తల్లి, ఒక్కదానివే కాళ్ళు పోయేలా మట్టి తొక్కుతున్నావా అంటూ చుట్టూ పరికించి, అదలా ఒక్కతే పనిచేస్తూ ఉంటే మీరిద్దరూ కూర్చుని వేడుక చూస్తున్నారా? జగతి, నువ్వు బయటికి రా, అన్నయ్యలు చూసుకుంటారు అంటూ అక్కడే చెట్టు కింద కూర్చున్న శంకరం నారాయణలను కేక వేసింది. శంకరం చెల్లి దగ్గరికి వచ్చి చూశాడు. ఒకవైపు మట్టి తొక్కుతూనే మరోవైపు మెత్తబడిన మట్టిని గుండ్రగా చేసి పక్కన పెడుతోంది. గబగబా దగ్గరికి వెళ్ళాడు. వద్దన్నా, నేను చేస్తున్నాగా, మళ్ళీ నువ్వెందుకు? కావాలంటే ఈ మట్టి ముద్దలు తీసుకెళ్ళి ఆరబెట్టు అంది. సరే అంటూ పాత చీర పరిచిన చెట్టు కిందకు వెళ్ళి వరుసగా ఎర్రమట్టి ముద్దలు పేర్చిపెట్టాడు. ఎర్రని రంగులో గుండ్రగా నునుపుగా చేసిన మట్టి ముద్దలు వరుసగా పేర్చిన తీరు చూసి, నీ చేతిలో ఏదో మంత్రదండం ఉందే జగతి, ఏ పనైనా చిటికలో ఏ వంక పెట్టకుండా చేసేస్తావు. గంట తర్వాత బయటకు వచ్చిన రమణమ్మ మనవరాలిని చూస్తూ అంది. నాకేమో రోజు ఇల్లు అలికి ముగ్గులు పెట్టడం ఇష్టం. ఇష్టం తీరాలంటే కష్టపడాలి అని నువ్వే కదా చెప్పావు. ఇక రోజు ఎంచక్కా అందంగా ముగ్గులు పెట్టొచ్చు సంబరంగా చెప్పింది జగతి. అమ్మా జగతి, నువ్వు చూస్తే చిన్నపిల్లవి, ఇంత చకచకా పనులన్నీ ఎలా చేసేస్తావే అంటూ దగ్గరికి పిలిచి 2 చేతులు కూతురు తల చుట్టూ తిప్పి మెటికలు విరిచింది తల్లి చంద్రమతి. మట్టి గోడలు, మట్టి నేల ఉన్న పెంకుటిల్లు. 10-20 మంది వచ్చినా కూర్చోడానికి వీలుగా పెద్ద అరుగు. దేవుడికి ఒక గది, వంటకు మరో గది, 4 చిన్న చిన్న గదులున్న ఇల్లు. చుట్టూ విశాలమైన ఆవరణలో ఆవులు గేదెల కోసం పాక, కూరగాయలు పండించుకునే పెరడు, అందమైన పూల తోటలో ప్రశాంతతకు నెలవుగా ప్రకృతిలోని అన్ని అందాలను కొద్ది కొద్దిగా తెచ్చుకొని అమర్చుకుందా అన్నట్టు ఉంటుందా ఇల్లు. ఎప్పుడూ వచ్చిపోయే బంధువులతోనూ, వీరబ్రహ్మంకి పంచాంగం తెలిసిన కారణంగా మంచి రోజులు, పెళ్లి ముహూర్తాలు చూసుకోవడానికి వచ్చే ఊరి జనంతోనూ కలకలలాడుతూ ఉంటుంది. భార్య, తల్లి తెలివిగా సంసారాన్ని నడుపుతూ ఉంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవితం వెళ్లదీసే ఒక మధ్యతరగతి తండ్రి వీరబ్రహ్మం. సంసారం ఒక మాయ వల అని, జీవితం క్షణభంగురమని, అనవసరమైన బాంధవ్యాలలో చిక్కుకోకూడదని అనేవాడు. ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా పూజ చేసుకుంటూ దైవచింతనలో కాలం గడపడం అంటేనే అతనికి ఇష్టం. అనవసరంగా ఒక మాట మాట్లాడడం కానీ, గొడవ పడడం కానీ తెలియదు. వీరబ్రహ్మంకి 3 కొడుకులు, 2 కూతుర్లు. పెద్ద కొడుకు శంకరం తండ్రిలాగే నెమ్మదస్తుడు. అతను కూడా గట్టిగా మాట్లాడడం చేతకాని మంచిదనం మూర్తీభవించిన వ్యక్తి. చిన్న కొడుకులిద్దరూ నారాయణ, సోమేశ్వరం కాస్త దుడుకు స్వభావం, తెలివిగా చురుగ్గా పనులు చేసుకోగల నేర్పరులు. భర్త పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అత్తగారి సహాయంతో తన మాట తీరుతో ఉన్నదాంట్లో సరిపెట్టుకునే ఇల్లాలు చంద్రమతి. పెద్ద కూతురు వసంతకి పోయిన ఏడాది పెళ్లి చేశారు. పక్క ఊరి సంబంధమే. పెద్ద కొడుకు శంకరానికి 2 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. కోడలు ఇంకా కాపురానికి రాలేదు. వసంతను అత్తగారింటికి పంపిన వెంటనే కోడల్ను తీసుకురావాలని ఆలోచన. ఇక చిన్న కూతురు జగదాంబని అందరూ ముద్దుగా జగతి అని పిలుస్తారు. తెల్లగా, సన్నగా, పొడుగ్గా, అందంగా ఉంటుంది. చాలా చురుకైన అమ్మాయి. సున్నితత్వం అనే పదానికి ఆమడ దూరం. మగవాళ్ళు చేసే పని కూడా అలవోకగా చేసేస్తుంది. నిండా 8 ఏళ్లు లేకపోయినా తన 2 అన్నలతో సమానంగా ఇంటి పనులు చేస్తుంది. ఆమె మన కథలో కథానాయిక. అవి 1930 సంవత్సరాల నాటి రోజులు. అప్పటికి అక్షరాస్యత, అభివృద్ధి, సామాజిక చైతన్యం అన్నీ అంతంత మాత్రమే. అప్పట్లో దాదాపు అన్నీ పల్లెటూర్లే. స్వచ్ఛమైన గాలి, వెలుతురు, పచ్చదనంతో పాటు మూఢ విశ్వాసాలు, ఆడపిల్లలంటే వివక్ష కూడా ఎక్కువే. అప్పటి మహిళలకు స్వతంత్రం, స్వయం నిర్ణయం అంటే ఏమిటో కూడా తెలియదు. తీవ్రమైన వెనుకబాటుతనంతో ఆ కాలంలో మహిళలు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. అలా జీవితాన్ని ఆరంభించిన ఒక మహిళ కథ ఇది.
ఆ రోజు ఉదయం లేచేసరికి ఇల్లంతా బంధువులతో హడావుడిగా ఉంది. పెద్దమ్మలు, మేనత్తలు, మేనమామలు అంతా వచ్చేశారు. పిండి వంటల ఘుమఘుమలతో వంటిల్లు సందడిగా ఉంది. ఎందుకమ్మా ఇవన్నీ చేస్తున్నావ్? అడిగింది తల్లి పక్కన కూర్చుంటూ జగతి. ఇవన్నీ అక్కతో అత్తగారింటికి పంపించడానికి చేస్తున్నాం. నువ్వు ముట్టుకోకు అంటూ వెదురు గంపలో ఉన్న అరిసె ముక్కను తీసుకోబోతున్న జగతి చెయ్యిపై సున్నితంగా తట్టింది చంద్రమతి. అబ్బా ఒక్కటి బుంగమూతి పెట్టి అడిగింది జగతి. నువ్వు మట్టి తినడం మానేయ్, అప్పుడు ఇస్తా అంది కట్టెల పొయ్యి దగ్గర కళ్ళు తుడుచుకుంటూ అరిసెలు చేస్తున్న చంద్రమతి. కోపంగా చూసి దాచుకున్న మట్టి పెడ్డను ఎవరూ చూడకుండా విసిరేసింది. అయినా చిన్నన్న చూడనే చూశాడు. చూడమ్మా మట్టి తెచ్చుకుంది జగతి, నువ్వు చూస్తావని విసిరేసింది అంటూ విసిరేసిన మట్టిని తెచ్చి చూపించాడు. జగతి, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా? మట్టి తింటే కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ తింటూ కనిపించావంటే చేతి మీద వాత పెడతా అని బెదిరించింది చంద్రమతి. తల్లి గద్దింపుతో ఇక అక్కడ ఉండలేక తోటలో మల్లెపందిరి కిందికి వెళ్ళి తట్టు వేసుకొని కూర్చుంది అలిగి. పూలు కోద్దామని వచ్చిన వీరబ్రహ్మం అక్కడ చిన్న కూతురు కూర్చోవడం చూసి నవ్వుతూ, జగతి, ఇక్కడేం చేస్తున్నావు తల్లి అంటూ వచ్చాడు. తప్పు తనదే కాబట్టి సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చుంది. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త ఆ మందారాలు తీసుకురావు అని తండ్రి అనగానే, అలాగే నాన్న అంటూ అలిగిన సంగతి మరిచి మందారం చెట్టు వైపు పరుగు తీస్తున్న కూతుర్ను చూసి నవ్వుకుంటూ, శ్రమలో ఆనందాన్ని చూడడం నీకు దేవుడిచ్చిన వరం తల్లి అనుకున్నాడు వీరబ్రహ్మం. జగతి, నేను ఆడుకునే బొమ్మలు కావాలని అడిగావు కదా, ఇదిగో తీసుకో. ఇక పైన ఇవన్నీ నీకే. నీ పెట్టెలో జాగ్రత్తగా దాచుకో, ఎవరికీ ఇవ్వకు అంటూ తన బొమ్మలన్నీ ఇచ్చేస్తున్న అక్కని ఆశ్చర్యంగా చూసింది జగతి. నీకు వద్దా? ఇన్ని రోజులు అడిగితే ఇవ్వలేదు, పారేస్తానని చెడగొడతాని ఒక్కసారి కూడా ముట్టుకోనివ్వలేదు. ఇప్పుడేమిటక్క అన్నీ నాకే ఇచ్చేస్తున్నావు? జాతరలో చిన్నాన్న కొనిచ్చిన ఆవు బొమ్మను ఆప్యాయంగా తడుముతూ అడిగింది జగతి. నేను అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను కదా, ఇక అక్కడ ఆడుకోవడానికి వీలు కాదని అమ్మ చెప్పింది. ఇక్కడ ఉంటే నువ్వైనా వాటితో ఆడుకుంటావు కదా. అలా చెప్పుతుంటే అక్క గొంతులో ఏదో బెంగ. అంటే అత్తగారింటికి వెళ్తే ఆడుకోకూడదా అక్క అడిగింది జగతి అమాయకంగా. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, రేపటి నుండి పెద్ద చీర కట్టుకోవాలి. చీర కట్టుకుంటే ఇక ఆటలు ఆడకూడదు, ఇంట్లో పనులు చూసుకోవాలి దిగులుతో చెప్పింది వసంత. అక్కడికి వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ రావా అడిగింది జగతి. అలా రాకూడదు, వస్తే పాపం తగులుతుంది చెప్పింది వసంత. బొమ్మలన్నీ జాగ్రత్తగా తన పెట్టెలో పెట్టుకుంటూ ఉంటే అక్కతో పోట్లాడి లాక్కున్నప్పటి సంతోషం కలగకపోగా ఏదో బెంగ కలవరపరిచింది. ఈ పద్ధతుల గురించి ఆలోచనలో పడేసింది జగతిని. దొడ్లో పువ్వులతో ఆడుకుంటున్న జగతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది బంధువుల అమ్మాయి యశోద. జగతి, ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లోకి రా, మీ అక్కను అత్తగారింటికి పంపిస్తున్నారు, చూడవా అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్న జగతికి అంతా కొత్తగా విచిత్రంగా అనిపించింది. వసంత పసుపు రంగు పొడవాటి చీర కట్టుకొని చేతుల నిండా గాజులు, పూల జడ, కాటుక, బొట్టు పెట్టుకొని మెడలో కాసుల పేరు జూకాలతో బుట్ట బొమ్మల అందంగా ముస్తాబై కూర్చుంది. వాళ్ళ అత్తగారికి, మామగారికి, ఆడపడుచులకు అందరికీ అమ్మ కొత్త బట్టలు పెట్టి పాదాలకు నమస్కరిస్తోంది. పలహారాలు, పచ్చళ్ళు అన్నీ జాగ్రత్తగా కట్టి వసంత వాళ్ళ అత్తగారికి అప్పగించింది. వసంతను తీసుకువెళ్ళడానికి మేన, బోయిలు రాగానే నానమ్మ, అమ్మ, చిన్నమ్మ అందరూ ఏడవడం చూసి జగతికి కూడా ఏడుపొచ్చింది. అక్కను మేనాలో కూర్చోబెట్టి తీసుకెళ్తుంటే నాన్న, అన్నయ్యలు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఇంత బాగా అలంకరించి అన్నీ ఇచ్చి పంపిస్తూ ఎందుకు ఏడుస్తున్నారో జగతికి అర్థం కాలేదు. అక్క వెళ్ళిపోయాక మరో 2-3 రోజులు ఆమెను గుర్తు చేసుకొని అమ్మ ఏడవడం. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది జగతి. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా నా ఒళ్ళో పెరిగిన నా చిన్నారి తల్లి ఈ ఇంటికి పరాయిదై వెళ్ళిపోతే బాధ కలగదా తల్లి? కొద్ది రోజుల్లో నువ్వు వెళ్ళిపోవాల్సిందే.
ఆడపిల్లను కన్న తల్లికి ఈ బాధ తప్పదే తల్లి అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. తల్లి చెప్పింది ఏమిటో ఏమీ అర్థం కాకపోయినా బాధ కలిగింది జగతికి. మరో నెల రోజుల్లో శంకరం భార్య పార్వతి కాపురానికి వచ్చింది. నాయనా బ్రహ్మం, జగతిని చేసుకుంటామని సంబంధాలు వస్తున్నాయి. ఉన్నవాటిల్లో మంచిదేదో చూసి ముడిపెడితే మన బాధ్యత తీరుతుంది కదా, చూడరా కాస్త అంది తల్లి. చూస్తానమ్మా, బాధ్యతలు పూర్తి చేసుకుంటే మనకు మంచిదేగా అన్నాడు బ్రహ్మం. ఆ రోజు వర్షం భీకరంగా పడుతోంది. చలితో ముడుచుకుపోయిన అత్తగారికి సపర్యలు చేస్తున్న చంద్రమతి మనసు ఈదురుగాలికి కదలాడే చిగురుటాకులా కంపిస్తోంది. కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా భర్త నిర్లిప్తంగా ఉన్న అత్తగారు బాధ్యతంతా తన మీద వేసుకునేది. ఏనాడో 9 ఏళ్ల వయసులో పుట్టింటిని వదిలి మెట్టింట చేరినప్పటి నుండి తనకు అమ్మ, నాన్న, గురువు అన్నీ తానై సంసారాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఇలా మూలన పడి ఉంటే రెక్క తెగిన పక్షిలా మనసు విలవిలలాడుతోంది. ఆందోళన, ఆవేదన చుట్టుముట్టగా కన్నీళ్లు పెట్టుకుంటున్న కోడల్ని చూసి, చంద్రమతి, ఏమిటా కన్నీళ్ళు? నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా? నా మనవరాలు పెళ్ళి, మనవడి పెళ్ళి చూసేదాకా నేను పోను అంది నీరసంగా నవ్వుతూ. అదేంటత్తయ్యా, మీరు త్వరగానే కోలుకుంటారు అంటూ కన్నీళ్లు తుడుచుకొని ఆచారిగారు ఇచ్చిన తైలాన్ని అత్తగారి అరికాళ్లకు మర్దన చేస్తూ కూర్చుంది చంద్రమతి. ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరిస్తూ మనవలకి, మనవరాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటూ సందడిగా ఉండే రమణమ్మ మూలన పడేసరికి ఇల్లు చిన్నబోయినట్టుగా ఉంది. ఏదో కష్టం ఇంటిని తడమబోతున్నట్టుగా అందరిలోనూ ఉత్సాహం కురవడింది. అయితే ఉదయాన్నే చీకటిని వెలిగించే సూర్యుడిలా పక్క ఊరి బంధువు తెచ్చిన కబురు ఇంట్లో కొత్త సంతోషాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద దిక్కు రమణమ్మకు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి మనతో సంబంధం కలుపుకుంటాము అన్నప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుంది కదా, పైగా తెలిసిన సంబంధం, దానికప్పుడే 8 ఏళ్లు నింటాయి, మరో 2 సంవత్సరాలైతే మంచి సంబంధాలు కూడా రావు అంటూ రోజుకొకసారైనా అంటోంది రమణమ్మ. అబ్బాయిని చూసి వద్దామని వీరబ్రహ్మం బావమరుదుతో కలిసి పక్క ఊరికి వెళ్ళాడు. తిరిగి వస్తూనే సంబంధం ఖాయమైపోయిందని 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని వచ్చామని చెప్పడంతో రమణమ్మ మొహం విప్పారింది. ఉత్సాహం ఆమె ఒంట్లో ఉన్న జబ్బులన్నింటినీ తరిమేసింది. పెళ్లి పనుల్లో పడ్డారు బంధువులు, కుటుంబం. జగతి, మోదుకాకులు తీసుకొచ్చి విస్తర్లు కుట్టమంటే ఎక్కడికెళ్ళింది మీ వదిన అడిగింది చంద్రమతి. చీరలు ఉతుక్కోవడానికి చెరువుకు వెళ్ళింది చెప్పింది జగతి. జగతికి చీర కట్టు నేర్పించవే పిల్ల, అది నడిచే వేగానికి చీర సరిగ్గా కట్టకపోతే ఎక్కడో పడిపోతుంది చెప్పింది రమణమ్మ చెరువు నుండి వచ్చిన పార్వతితో. అలాగే అంది పార్వతి. ఒక రోజంతా కష్టపడితే పొడవాటి చీరను కట్టుకోవడం నేర్చుకుంది జగతి. పెళ్లి వాళ్ళు బండ్లు కట్టుకొని వస్తున్నారని, వాళ్లకు విడిదిల్లు ఏర్పాటు చేయాలని హడావుడిగా వెళ్లారు శంకరం, నారాయణ. పచ్చని పందిరి చుట్టూ బంధుజనాలు, తనకు అలంకరించిన బంగారు నగలు, అతి పొడవైన చీర, తల నొప్పి పుట్టేలా పెట్టిన పువ్వులతో పందిరిలోకి వచ్చి కూర్చుంది పసిమి ఛాయతో మెరిసిపోతున్న జగతి. అప్పటిదాకా ప్రత్యేక అలంకారాలు చూసుకొని మురిసిపోతూ కొంగులో కట్టుకున్న మట్టిపెడ్డను ఇష్టంగా తింటూ, ఎవరూ గమనించట్లేదు కదా అన్నట్టు చుట్టూ చూస్తూ కూర్చున్న తన పక్కన భీకరమైన ఆకారంతో నల్లగా లావుగా ఉన్న వ్యక్తిని చూసి అదిరిపడింది. తన వైపు చూసి అతను ఒక నవ్వు నవ్వాడు. అంతే, ఏడుపు లంఘించుకుంది జగతి. ఆ పిల్ల ఏడుపు ఆపడానికి నాయనమ్మకు, తండ్రికి, తాతయ్యకు తల ప్రాణం తోకకు వచ్చింది. చంద్రమతి అసలు గది వదిలి బయటికి రాలేదు. ఆడపడుచులు, తోటికోడళ్ళు ఎన్నో విధాలుగా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా నిండా 10 ఏళ్లు లేని తన కూతుర్ని 40 ఏళ్ల వయసున్న అతనికి ఇచ్చి చేయడం ఆ తల్లి మనసు జీర్ణించుకోలేకపోతుంది. కానీ ఏం చేస్తుంది? ఇలా జరుగుతుందని కలలోనైనా ఊహించిందా? ఆమె దుఃఖం గోదారిలా పొంగుతోంది. అమ్మాయి తలరాత అలా ఉంది, సర్దుకుపోవాలి. ఏం చేస్తాం? పీటల మీద పెళ్లిని కాదనే హక్కు ఎవరికీ లేదు. అలా కాదంటే
కుల కట్టుబాటు ప్రకారం కుటుంబాన్ని ఊరి నుండి వెలివేసే ప్రమాదం కూడా ఉంది అనుకుని భగవంతుడి మీద భారం వేసి పెళ్లి పందిరిలోకి కన్యాదానం చేయడం కోసం వచ్చింది. కన్యాదానం చేస్తూ అల్లుడి కాళ్ళు కడుగుతూ ఉంటే ఆ ధారలో ఆమె కన్నీళ్లు కూడా జారడం చూసి వీరబ్రహ్మం గుండె తరుక్కుపోయింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన జగతి మేనత్త భుజంపై వాలి నిద్రపోతూ ఉంటే లేస్తే మళ్ళీ ఎక్కడ గొడవ చేస్తుందో అని నిద్రపోతున్న పెళ్లికూతురు మెడలో మంగళసూత్రం కట్టించారు పెళ్లి పెద్దలు. 2 నెలల తర్వాత జగతిని తీసుకెళ్లడానికి అత్తగారు బంధువులతో కలిసి వచ్చింది. నేను పంపను అని ఖరాఖండిగా చెప్పేసింది చంద్రమతి. నా కూతురికి ఇంకా లోకజ్ఞానం తెలియదు. అల్లుడు చూస్తే పెద్దవాడు. ఇద్దరు సమాన వయస్సు అయితే కలిసిపోతారు, ఆడుకుంటారు. 4 రోజులైతే పెద్దవాళ్ళై బాధ్యతగా భార్యాభర్తలవుతారు. కానీ నా కూతురికి ఆ అదృష్టం లేదు. అందుకే ఇప్పుడు నేను దాన్ని పంపను అంది చంద్రమతి. అబ్బాయి వయసు 16 ఏళ్ళని చెప్పారు. తమ్ముణ్ణి చూపించి అన్నతో పెళ్లి జరిపించారు. ఇంత మోసం చేస్తారా అంటూ నారాయణ చెల్లిని పంపేది లేదంటూ తల్లికి వంత పాడాడు. జగతి భయంతో నేను వెళ్ళనంటే వెళ్ళను అని గదిలోకి వెళ్ళి కూర్చుంది. చేసేది లేక వెంట వచ్చిన బంధుజనాన్ని తీసుకొని వెళ్ళిపోయింది జగతి అత్త అనసూయ. తరువాత అల్లుడు గురించి తెలిసింది ఏమిటంటే అతను చిన్ననాటి నుండి తాగుడు, తిరుగుడు వంటి దురలవాట్లతో ఉండడం వల్లే ఇన్నాళ్ళు ఎవరూ పిల్లను ఇవ్వలేదని, కొడుకు పెళ్లి కాకుండా అలాగే మిగిలిపోతాడేమో అనే భయంతో అతని తండ్రి జగతి కోసం అబ్బాయిని అడిగినప్పుడు చిన్న కొడుకును చూపించి తీరా పెళ్లి సమయానికి పెద్ద కొడుకు రాజరత్నంను కూర్చోబెట్టి ఎలాగోలా పెళ్లి అయ్యింది అనిపించారని, దగ్గర బంధువులని నమ్మితే మోసం చేశారని వీరబ్రహ్మం, కొడుకును అతిగా తొందర పెట్టడం వల్లే ఇటువంటి సంబంధం కుదిరిందని రమణమ్మ తీవ్రమైన మానసిక వేదన అనుభవించారు. అమ్మాయి సుఖపడుతుందని అనుకున్నాను కానీ ఇలా కర్మ కాలుతుందనుకోలేదు. రోజుకు 100 సార్లైనా అనుకొని బాధపడుతోంది రమణమ్మ. నిన్నటిదాకా శుభాశీర్వాదాలు పలికిన ఆ నోటితోనే మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు బాగుపడతారా అంటూ శాపాలు పెడుతోంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నుదుటి రాత ఎన్ని కన్నీళ్లు కార్చినా చెరిగిపోదని గుండెను రాయిలా మార్చుకునే ప్రయత్నం చేసినా చిన్నారి జగతి తనకు జరిగిన అన్యాయం ఏమిటో కూడా గుర్తించకుండా మెడలో తాలిబొట్టుతో ఇల్లంతా తిరుగుతూ ఉంటే ప్రాణం ఉసూరుమనేది. ఆ దిగులుతోనే జగతి పెళ్ళై 6 నెలలైనా తిరగకముందే రమణమ్మ కన్ను మూసింది. తల్లి మరణాన్ని, కూతురు వివాహ వైఫల్యాన్ని జీర్ణించుకోలేని వీరబ్రహ్మం అంతకు ముందు కన్నా ఎక్కువగా దైవధ్యానంలోనే గడపడం మొదలుపెట్టాడు. పూర్తిగా ప్రాపంచిక విషయాలు వదిలేసి పెద్ద కొడుకు మీదే ఇంటి భారం అంతా వేసేశాడు. ఆ రోజు నిండు పౌర్ణమి. జగతి ఇల్లంతా ఎర్రమట్టితో అలికి చక్కగా ముగ్గులు పెట్టింది. తండ్రి పూజ కోసం పువ్వులన్నీ కోసుకొచ్చి దేవుడి గదిలో పెట్టింది. తండ్రి పిలుపుతో లోపలికి వెళ్ళగానే, అమ్మా జగతి, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు బ్రహ్మం. చెరువుకు వెళ్ళింది నాన్న, చెప్పింది జగతి. ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. ఏమో నాన్న, నన్ను అరుగు దాటి బయటకు రావద్దు అన్నారు. అందుకే ఇంట్లో ముగ్గులు పెడుతూ కూర్చున్నా అంది అమాయకంగా జగతి. అలాగా అని 1 నిమిషం ఆగి, అరుగు మీద కొత్త చాప తీసుకెళ్ళి వెయ్యి తల్లి అన్నాడు. సరే అంటూ చాప తీసుకెళ్ళి వేయగానే, అమ్మా జగతి, నేను ఈ ప్రపంచం నుండి సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ బంధాలతో రుణం తీరిపోయింది. నేను చాపలో పడుకోగానే నువ్వు రామనామ స్తోత్రం భజిస్తూ ఉండు తల్లి అని చెప్పి పడుకున్నాడు. జగతికి తండ్రి చెప్పిన రామనామ జపించడం తప్ప మరో మాట అర్థం కాలేదు. అందుకే స్తోత్రం చదువుతూ తండ్రి పక్కన కూర్చుంది. కాసేపటికి తిరిగి వచ్చిన అన్నయ్యలు, తల్లి ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. అందరూ ఒక్కసారిగా పడుకున్న తండ్రి మీద పడి బోరున ఏడుస్తుంటే అర్థం కానట్టుగా చూసింది జగతి. అమాయకంగా చూస్తున్న జగతిని దగ్గరికి తీసుకొని, జగతి, ఇక నాన్న మనకు లేరు అంటూ పెద్దన్న ఏడుస్తుంటే అర్థమే కాలేదు. వీరబ్రహ్మం ముక్తి సమయాన్ని ముందే తెలుసుకొని రామనామం వింటూ చనిపోయాడనే మాట ఊరంతా పాకింది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఆయన్ని చూడ్డానికి వచ్చారు. చీకట్లో కాగడాలతో వచ్చి చూసి వెళ్ళారు.
అక్కలు, బావలు, మేనత్తలు, మేనమామలు, బంధువులందరి శోకాలతో ఇల్లు మారుమోగింది. తండ్రి దహన సంస్కారాలు పూర్తయిన 10 రోజులకు శోకదేవతలా ఉన్న తల్లి ఏడుస్తూ వల్లిస్తున్న మాటలు వింటే గాని జగతికి అర్థం కాలేదు నాన్న ఇక లేరని, రారని. నానమ్మలాగే ఆయన వేరే లోకానికి వెళ్ళిపోయారని. ఇక నన్ను పూలు తీసుకురమ్మని అడిగేవాళ్ళు, తాయిలం తెచ్చి అమ్మ చూడకుండా చాటుగా ఇచ్చేవాళ్ళు లేరని, ఇంట్లో ఎవరు కసురుకున్నా బుజ్జగించే ఆ ప్రేమ ఇక కనబడదని తెలుస్తుంటే గుండె చెరువైపోయింది. కళ్ళు జీవనదులై ప్రవహించాయి. తెల్ల చీర కట్టుకొని నుదుట బొట్టు లేకుండా కళ్ళు ధారాళంగా వర్షిస్తున్న తల్లిని చూస్తే చాలా భయం వేసింది. దగ్గరికి వెళ్ళలేక పారిపోయి బయటకు వచ్చేసింది. ఇంట్లోని గంభీరమైన వాతావరణం, అందరి మొహాల్లో తాండవిస్తున్న విషాదం చూస్తుంటే గొంతు విప్పి మాట్లాడడానికి కూడా భయం వేసేది. మౌనంగా పనులు చేసుకుపోతోంది జగతి. తనకు తెలియకుండానే పెద్దరికం వచ్చేసినట్టు అల్లరి అలక అన్నీ మానేసింది. తండ్రిని గుర్తు చేసుకుంటూ గది మూలన నాయనమ్మ పడుకునే మంచం మీద పడుకొని అలాగే నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చేసరికి చాలా నీరసంగా ఉంది. చాలా రోజులకు గుర్తుకు వచ్చింది. తనని ఎవ్వరూ గారాబం చేయడం లేదు, ఏమైనా తినమని పెట్టడమూ లేదు. అందుకే ఒంట్లో నీరసంగా ఉందని నెమ్మదిగా లేచి అరుగు మీదకు వచ్చింది. నాన్న కూర్చునే చోట అన్నయ్య కూర్చొని ఎవరో పంచాంగం చూపించుకోవడానికి వచ్చిన వాళ్లకు నక్షత్రాలు, గ్రహాలు అంటూ ఏదో చెప్తున్నాడు. వదిన వంటగదిలో కళ్ళు నలుపుకుంటూ పొయ్యి రాజేస్తోంది. నాన్న స్థానంలో అన్నయ్య, అమ్మ స్థానంలో వదిన. ఒక తరం మారి మరో తరం యథావిధిగా ప్రారంభమైంది ఆ ఇంట్లో. లేచావా జగతి, ఇలారా, కాస్త ఈ కూరగాయలు తరిగి పెట్టవు అంటూ కూరగాయల బుట్ట ముందర పెట్టింది పార్వతి. జగతి 10 నిమిషాల్లో కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి తరిగి అక్కడ పెట్టేసింది. వంట పూర్తి కాగానే జగతి, అమ్మకు ఈ అన్నం తీసుకెళ్ళి ఇవ్వు అంటూ పళ్ళెం చేతికిచ్చింది వదిన. చేతులు వణుకుతుంటే నెమ్మదిగా ఆ పళ్ళెం పట్టుకొని తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది. తల్లి ముఖంలో ఇదివరకటి కల లేదు, ఉత్సాహం లేదు. చిరునవ్వైతే మర్చిపోయిందేమో అనిపించింది. ఏమాత్రం శబ్దం చేయకుండా ప్లేటు, మంచినీళ్ళు అక్కడ పెట్టి మౌనంగా బయటకు వచ్చేసింది. తల్లి ఆ గదిని వదిలి బయటకు రావడం లేదు. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చినా బిగ్గరగా ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్నప్పుడల్లా జగతి గుండెల్లో దడ మొదలవుతుంది. వాటికి దూరంగా వచ్చి ఏ చెట్టు కిందనో కూర్చుంటుంది. ఇంట్లో హడావుడి తగ్గి బంధువులంతా వెళ్ళిపోయాక, అమ్మా, ఎందుకిలా ఉన్నావు? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు? ఈ తెల్ల చీర ఎందుకు కట్టుకున్నావు అని అడిగింది ఒకరోజు ధైర్యం చేసి. అలంకారాలతో నాకిప్పుడు ఏం అవసరం తల్లి, సుమంగలిగా బ్రతికే యోగం నాకు లేదమ్మా అని మళ్ళీ బోరున ఏడ్చింది. ఈ ప్రశ్నలు అడిగితే అమ్మ ఏడుస్తుంది అనే విషయం అర్థమైంది. అందుకే కారణం ఏదైనా సరే ఇక మీదట ప్రశ్నలు అడగకూడదు అనుకుంది చిన్నారి జగతి. ఇక ఆ రోజు నుండి వదిన చెప్పింది చేయడం, మౌనంగా వెళ్ళి నాయనమ్మ పడుకునే మంచంలో పడుకోవడం చేస్తోంది. అమ్మా, నువ్విలాగే ఉంటే మేమెలా ధైర్యంగా ఉండగలం చెప్పు? పాపం జగతి చూడు, బెంగతో చిక్కిపోతోంది. ఎంత అన్నా వదినల తోడు ఉన్నా నువ్వు చెప్పే ధైర్యం, నువ్వు చూపించే ప్రేమ వేరు అంటూ ఆరిందల పెద్ద కూతురు వసంత మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ పెళ్లితో పాటే ఆడపిల్లలకు పెద్దరికం వచ్చేస్తుందేమో అనుకుంది చంద్రమతి. అమ్మా, నేను వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. రేపు వెళ్ళిపోతున్నాను. చెల్లి జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త అంది కన్నీళ్లు తుడుచుకొని తల్లిని ఓదారుస్తూ వసంత. వెళ్ళిపోతున్న కూతురికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పి తనని తానే ఓదార్చుకొని నెమ్మదిగా రోజువారీ జీవితంలో పడే ప్రయత్నం చేసింది చంద్రమతి. చుట్టుపక్కల 4 ఊర్ల వాళ్ళకి ఏ ముహూర్తంలో పనులు మొదలు పెడితే ఆటంకాలు లేకుండా సవ్యంగా పనులు జరుగుతాయో, ఏ రాశుల వాళ్ళకి వివాహం జరిపిస్తే అన్యోన్యంగా ఉంటారో పంచాంగం చూసి ఓపిగ్గా చెప్పే భర్త తన ముద్దుల కూతురు వివాహం విషయంలో ఎందుకు అంచనా వేయలేకపోయారో, ఏ దేవుడు అడ్డుపడ్డాడో అనుకునేది చంద్రమతి. రోజులు గడిచే కొద్దీ తన జీవితం గురించి బాధ కన్నా
జగతిని తలుచుకుంటేనే ఎక్కువ బాధ కలుగుతోంది చంద్రమతికి. దేవుడి లాంటి భర్త, తల్లి లాంటి అత్తగారి సమక్షంలో నా జీవితం ఇప్పటి వరకు తృప్తిగానే గడిచింది. కానీ నా బిడ్డ జీవితం కన్నీళ్లతోనే మొదలై కష్టాల వైపే ప్రయాణం చేయబోతోంది. నేను ఏడుస్తూ కూర్చుంటే దాని భయం ఎవరు పోగొడతారు? అత్తగారు ఏ విధంగానైతే సమస్యల్లో నిబ్బరంగా నిలబడేదో, ఇప్పుడు ఆ ధైర్యాన్ని నేను చూపకపోతే జగతి మరింత బేలగా అవుతుందని మనసుకు సర్ది చెప్పుకుంది. కాలగమనంలో రోజులు నిర్లిప్తంగా సాగిపోతున్నాయి. చుట్టుపక్కల ఇళ్ల నుండి, బంధువుల నుండి మాటలు మొదలయ్యాయి. పెళ్ళైనా ఇంకా పిల్లను అత్తవారింటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. ఇలా ఇంకెన్నాళ్ళు? త్వరగా పంపించి నీ బాధ్యత తీర్చుకో అంటూ. తను మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ ఇంట్లో పెద్ద దిక్కుగా అత్తగారు, భర్త ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మునుపటిలా ఎదిరించడానికి చంద్రమతికి ధైర్యం లేదు. పైగా రెండవ కోడలు లక్ష్మి కూడా కాపురానికి వచ్చేసింది. కోడళ్ల ముందు తన కూతురు కాపురానికి వెళ్ళడం లేదనే చులకన భావం ఏర్పడకముందే ఎలాగోలా నచ్చజెప్పి అత్తగారింటికి పంపించాలి అని నిర్ణయించుకుంది. అప్పటికి జగతికి 12 సంవత్సరాలు. తల్లి మాటల్లోని అంతరార్థాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకునే పరిపక్వత ఆ అమ్మాయికి వచ్చింది. ఇంటి పరిస్థితిని, తల్లి భయాలను అర్థం చేసుకొని తల్లి చెప్పిన మాటలకు సరే అంటూ తలవంచుకుంది. మరో 4 రోజుల్లోనే అత్తగారు జగతిని కాపురానికి తీసుకువెళ్లారు. జగతి అత్తగారిల్లు ఎలా ఉందో, అక్కడ ఏం జరుగుతుందో తరువాత భాగంలో చూద్దాం. ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ కామెంట్స్ నాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అలాగే ఇటువంటి మంచి కథల కోసం